ప్రాచీన భారతదేశంలో భక్తి, బలం, ధైర్యానికి ప్రతీకగా పేరుగాంచిన దైవం శ్రీ ఆంజనేయ స్వామి లేదా హనుమంతుడు. ఆయన జీవిత కథలో ప్రతి ఘట్టం మనకు భక్తి, వినయం, సేవా స్ఫూర్తి ఎలా ఉండాలో నేర్పుతుంది. ఒకప్పుడు అంజన అనే అప్సరస తపస్సు చేస్తూ భూమిపై జీవిస్తోంది. ఆమె భర్త పేరు కేసరి, వానరరాజు. అంజన దంపతులు ఒక భక్తితో దేవతలను ప్రార్థిస్తూ, మాకు శక్తివంతుడైన, ధర్మనిష్ఠుడైన కుమారుడు కలగాలి అని కోరిక పెట్టారు. అదే సమయంలో దశరథ మహారాజు కూడా పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నుండి వచ్చిన దివ్య పాయసంలోని భాగం వాయుదేవుడు తీసుకుని అంజనకు అందించాడు. ఆ దివ్య ప్రసాదం వల్లే హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆయన్ను వాయుపుత్రుడు, ఆంజనేయుడు అని పిలుస్తారు. చిన్న హనుమంతుడు చలాకీగా, తపనగా ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే ఎరుపు రంగులో మెరిసిన సూర్యుణ్ణి పండు అనుకుని ఆకాశంలోకి పరిగెత్తాడు. సూర్యుడి దగ్గరకు చేరబోతుండగా ఇంద్రుడు భయపడి తన వజ్రాయుధంతో అతనిపై విసిరాడు. ఆ వజ్రం హనుమంతుడి దవడను గాయపరిచింది. వాయుదేవుడు తన కుమారుడు గాయపడ్డాడని కోపంతో గాలిని ఆపివేశాడు. ప్రపంచం ఊపిరి ఆడక కష్టాల్లో పడింది. అప్పుడే దేవతలందరూ వచ్చి హనుమంతుడికి అపార బలం, వేగం, ఆయురారోగ్యం, జ్ఞానం, విజయం వంటి అనేక వరాలు ఇచ్చారు. కానీ ఒక సమస్య. చిన్న వయసులో చాలా అల్లరి చేయకుండా ఉండేందుకు ఋషులు ఒక శాపమిచ్చారు. తన బలం తానే గుర్తుపెట్టుకోలేడు, ఎవరో గుర్తు చేస్తేనే గుర్తుకు వస్తుంది. రామునితో మొదటి కలయిక కాలం గడిచింది. ఒకరోజు హనుమంతుడు వానరరాజు సుగ్రీవునికి మంత్రి, దూతగా సేవ చేస్తున్నాడు. అప్పుడు అడవిలో రాముడు, లక్ష్మణుడు సీతమ్మను వెతుకుతూ తిరుగుతున్నారు. హనుమంతుడు బ్రాహ్మణ వేషం వేసుకుని వారి దగ్గరకు వెళ్లి మాట్లాడుతాడు. మాటల్లోనే రాముని మహిమాన్వితత్వం, ధర్మస్వరూపతను గుర్తించి తన గుండెతోనే ఇవే నా ప్రభువులు అని అనుకుంటాడు. అక్కడినుంచే హనుమంతుడి నిజ జీవితం మొదలవుతుంది. రామచంద్రుడికి పరిపూర్ణ సేవకుడిగా, భక్తుడిగా తనను అర్పించుకుంటాడు. సముద్ర లంఘనం, సీత శోధన. సీతమ్మ లంకలో ఉందని తెలిసిన తర్వాత సముద్రం దాటాల్సిన బాధ్యత హనుమంతుడిపై పడుతుంది. ముందు కొంత స్తబ్దత, సందేహం, నాకిదంత శక్తి ఉందా అని. అప్పుడు జాంబవంతుడు అతనికి తన బలం, గత జన్మలు, దేవతల వరాలు గుర్తు చేస్తాడు. శాపం వల్ల మర్చిపోయిన శక్తి ఒక్కసారిగా మేల్కుంటుంది. హనుమంతుడు ఒక పర్వతంపై నిలబడి రాముని పేరు జపిస్తూ మహాకాయకునిగా మారి ఒకే లేచిలో సముద్రాన్ని దాటేస్తాడు. మధ్యలో సురస అనే నాగకన్య, సింహిక అనే దైత్యురాలు లాంటి అడ్డంకులను తన తెలివితో, బలంతో అధిగమిస్తాడు. అశోకవాటికలో సీతమ్మతో భేటీ లంకలోకి ప్రవేశించిన తరువాత హనుమంతుడు తన రూపాన్ని చిన్నదిగా మార్చుకుని అశోకవాటికలోకి చేరతాడు. అక్కడ సీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ రాముణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉండటాన్ని చూస్తాడు. మొదట ఆమెను భయపెట్టకూడదని ఆలోచించి పక్కనే దాగి రాముని గుణగానాలు, కథలు చెబుతూ ఆమె దృష్టిని ఆకర్షిస్తాడు. తర్వాత నిజరూపంలో ప్రత్యక్షమై రాముని ఉంగరాన్ని చూపించి, నేను మీ భర్త, రాముని దూతను అని పరిచయం చేసుకుంటాడు. సీతమ్మకి ధైర్యం చెబుతూ రాముడు తప్పకుండా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు అని భరోసా ఇస్తాడు. సీతమ్మ తన కేశసర్గన ఇచ్చి రామునికి గుర్తు పంపుతుంది. లంకా దహనం, ధర్మానికి హెచ్చరిక. లంకలో ఉండగానే హనుమంతుడు అక్కడి రాక్షస సైన్యాన్ని, ఆసురశక్తిని కూడా పరిశీలిస్తాడు. సీతమ్మను అవమానించిన రాక్షసులను తట్టుకోలేక కొంతమందిని సంహరిస్తాడు. చివరికి రావణుడి ముందుకు తీసుకువస్తాడు. రావణుడు హనుమంతుడిని చంపకుండా, తల కత్తిరించడం పెద్ద గౌరవమవుతుంది, ఇది నా దూతపై కూడా వర్తించకూడదు అని అతని తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపిస్తాడు. అదే అతని పొరపాటు. హనుమంతుడు తతన రూపాన్ని భారీగా మార్చి అగ్గిపెట్టిన తోకతో అంతా నగరంపై ఎగిరిపోతూ లంకను దహనం చేస్తాడు. దేవాలయాలు, అస్త్రశాలలు మంటలు రేగుతుంటే, ఇది నేను చేసిన ప్రతీకారం కాదు, ఇది ధర్మానికి చేసిన హెచ్చరిక, సీతమ్మను అవమానించిన ఫలితం మొదలైంది అనే భావం. యుద్ధంలో మహావీర్యం, రామరావణ యుద్ధంలో హనుమంతుడు
వానరసేనలో ప్రేరణాస్వరూపుడు. శత్రువులపై యుద్ధం చేస్తూ తన పరిమాణాన్ని ఎన్నోసార్లు పెంచి పర్వతాల్లాంటి రూపంతో రాక్షస సైన్యాన్ని నాశనం చేస్తాడు. అంగదుడు, సుగ్రీవుడు, ఇతర వానరులతో కలిసి ఆయన యుద్ధనాయకుడి పాత్రలో నిలుస్తాడు. బాణాలకు లక్ష్మణుడు గాయపడి అపస్మారక స్థితిలో పడిపోతాడు. వైద్యుడు సుషేనుడు హిమాలయాల్లో ఉన్న ద్రోణగిరి మీదున్న సంజీవనీ మొక్క తెమ్మని చెప్పాడు. రాత్రి సమయం, త్వరపడాలి. హనుమంతుడు వెంటనే హిమాలయాల వైపు ఎగిరిపోతాడు. అక్కడికి వెళ్ళాక ఏ మొక్క సంజీవనియో ఖచ్చితంగా తెలుసుకోలేడు. ఆలస్యమవుతుందేమోనన్న భయం, రామలక్ష్మణులపై ప్రేమతో, అలాగే తన సామర్థ్యంపై విశ్వాసంతో మొత్తం పర్వతాన్నే ఎత్తుకుని యుద్ధభూమికి తీసుకువస్తాడు. ఈ ఘట్టం హనుమంతుడి పరాక్రమం మాత్రమే కాదు, భక్తికి సమయం దొరకకపోతే ప్రపంచాన్ని కదిలించైనా దేవుడి పనిని పూర్తి చేయాలి అనే సందేశం ఇస్తుంది. రామపట్టాభిషేకం తరువాత రావణుని సంహారం, సీతమ్మ పునర్మిలనం, రామపట్టాభిషేకం అన్నీ పూర్తయిన తర్వాత కూడా హనుమంతుడు ఎలాంటి బహుమతులు, రాజ్యాలు, పదవులు కోరుకోడు. అతని ఒక్క కోరిక, ప్రభూ, నేను ఉన్నంతవరకు మీ పేరు జపిస్తూ మీ సేవ చేసుకుంటూ ఉండే అవకాశం ఇవ్వండి అనేది. రాముడు ఆనందపడి, నా కథ పేరు వినబడే ఎక్కడైనా నువ్వక్కడ ఉంటావు, కాలాంతం వరకు జీవిస్తావు అని వరమిస్తాడు. అందుకే అనేక భక్తుల నమ్మకం ప్రకారం హనుమంతుడు చిరంజీవి, ఇప్పటికీ భూమిపై భక్తుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడని భావిస్తారు. భక్తులకు ఇచ్చే సందేశం, హనుమంతుడి కథలో 3 పెద్ద సందేశాలు ఉంటాయి. బలం ఉండాలి, కానీ వినయం ఇంకా ఎక్కువగా ఉండాలి. జ్ఞానం ఉండాలి, కానీ దాన్ని గురువు, దేవుడు, ధర్మం సేవకు వినియోగించాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా రామనామం లాంటి ఆత్మవిశ్వాసం ఉంటే సముద్రాన్నైనా దాటవచ్చు.